ఏదైనా బ్యాంకులో దొంగతనం గాని అగ్ని ప్రమాదం గాని జరిగి ఖాతాదారులు దాచుకున్న డబ్బు బంగారం నష్టపోతుంటారు. ఇలా ఏదైనా ప్రమాదవశాత్తు నష్టం జరిగినప్పుడు పోగొట్టుకున్న డబ్బు బంగారం తిరిగి బ్యాంకులు ఖాతాదారులకు చెల్లిస్తాయా? ఒకవేళ బ్యాంకులు తిరిగి ఖాతాదారులకు చెల్లించకపోతే ఏం చేయాలి? నష్టపోయిన డబ్బు బంగారాన్ని తిరిగి ఎలా పొందాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు. బ్యాంకు నుండి బంగారం పోతే ఏం చేయాలి? ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏదైనా బ్యాంకులో దొంగతనం గాని అగ్ని ప్రమాదం గాని జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి నష్టం జరిగితే బ్యాంక్ ఇచ్చే డాక్యుమెంట్స్ ద్వారా అంటే గోల్డ్ అప్రైజర్ విలువ కట్టిన స్లిప్ ఉంటుందిగా, ఆ స్లిప్ ద్వారా 100% బీమా సౌకర్యం అందుతుందన్నమాట. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ప్రకారం బ్యాంకులు తిరిగి కస్టమర్స్కి అయితే పరిహారాన్ని చెల్లిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక బ్యాంకులో 20 గ్రాముల బంగారంపై ₹1,00,000 అప్పు తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ బ్యాంకులో దొంగతనం జరిగి ఆ వ్యక్తి పెట్టిన 20 గ్రాముల బంగారం దొంగతనానికి గురైంది అనుకుంటే అతడి వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం 20 గ్రాముల బంగారానికి సంబంధించిన మొత్తం డబ్బు బ్యాంకు ప్రజెంట్ మార్కెట్లో ధర ఎంత ఉంటుందో దాని ప్రకారం ఆ ధర ఎంత ఉంటుందో ధర ప్రకారం అయితే కస్టమర్కి అయితే చెల్లిస్తుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి బ్రాంచ్కు సంవత్సరానికి ఒకసారి బీమా సౌకర్యం చేస్తారు. అది బ్యాంకు ఆ సంవత్సరంలో జరిపిన లోన్ ట్రాన్సాక్షన్తో పాటు నగదుపై ఆధారపడి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి ఎలాంటి డోకా అయితే ఉండదు. బ్యాంకు నుండి డబ్బు పోతే ఏం చేయాలి? ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న పరిస్థితులలో అన్ని డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఒకవేళ మనకి బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్లో ఏదైనా ప్రమాదం జరిగి డబ్బు పోతే అది ఫిజికల్గా బ్యాంకు నుండి డబ్బు పోతుందే తప్ప మన బ్యాంక్ అకౌంట్లో అంటే ఆన్లైన్లో మాత్రం డబ్బు పోదనమాట. ఆన్లైన్లో మన అకౌంట్లో ఎంత డబ్బు చూపిస్తుందో అంత అమౌంట్ అయితే మనకి ఇక్కడ ఆన్లైన్లో అయితే చూపిస్తుంది అనమాట. కానీ బ్యాంకులో నుండి డబ్బు పోతే బాధ్యత అంతా బ్యాంకుది అవుతుంది. ఎందుకంటే బ్యాంకు నిర్లక్ష్యం వల్ల కానీ భద్రతా కారణాల వల్ల బ్యాంకు నుండి డబ్బు పోతే కస్టమర్స్కి ఇచ్చే బాధ్యత అయితే బ్యాంకుది అవుతుంది. ఎలాగైనా చేసి బ్యాంక్ అనేది కస్టమర్స్కి డబ్బు ఇవ్వాలన్నమాట. ఒకవేళ పర్సనల్ నెగ్లిజెన్స్ వల్ల ఆన్లైన్లో ఓటీపీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికైనా చెప్పడం వల్ల డబ్బు కోల్పోతే పూర్తి బాధ్యత అయితే కస్టమర్స్దే అవుతుంది అనమాట. ఎందుకంటే కస్టమరే యొక్క డీటెయిల్స్ని వేరే వాళ్ళకి స్కామర్స్కి ఓటీపీలను కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ షేర్ చేసినప్పుడు ఈ యొక్క బాధ్యత అనేది మొత్తం కస్టమర్స్దే అవుతుందండి. ఒకవేళ బ్యాంక్ నెగ్లిజెన్స్ వల్ల డబ్బు పోతే ఆ డబ్బును బ్యాంక్ కస్టమర్స్కి తిరిగి ఇవ్వకపోతే పర్సనల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి లీగల్గా అయితే డబ్బును తిరిగి పొందవచ్చు. ఇప్పుడు ఏ విధంగా డబ్బుని తిరిగి పొందాలో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఇమీడియట్ యాక్షన్. దొంగతనం అనేది ఆన్లైన్లో జరిగిన లేదా ఆఫ్లైన్గా జరిగిన వెంటనే కస్టమర్స్ అనేవాళ్ళు వెంటనే బ్యాంక్కి అయితే తెలియజేయాలన్నమాట. సెకండ్ వచ్చేసి ఫైల్ ఏ పోలీస్ రిపోర్ట్. అఫీషియల్ డాక్యుమెంట్స్తో అయితే కస్టమర్స్ పోలీస్ స్టేషన్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఇన్వెస్టిగేషన్. దొంగతనం అనేది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్యాంక్ అనేది ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో తప్పు అనేది బ్యాంక్ వల్ల జరిగిందా లేదా కస్టమర్స్ వల్ల జరిగింది అనేది తెలుసుకొని ఈ యొక్క కేసుని అయితే సాల్వ్ చేసి కస్టమర్స్కి అనేది తిరిగి పరిహారం అయితే చెల్లిస్తారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్. దొంగతనం వల్ల కానీ ప్రమాదం వల్ల కానీ జరిగిన నష్టాలను తీర్చుకోవడానికి చాలా బ్యాంకులు ఇన్సూరెన్స్ పాలసీలను అయితే కలిగి ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలను కలిగి ఉండటం వల్ల ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు బ్యాంకులు అనేది ఇన్సూరెన్స్ పాలసీలన్నీ క్లెయిమ్ చేసుకొని తిరిగి డబ్బును అయితే పొందుతాయి. అదేవిధంగా పర్సనల్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల కూడా అయితే ఈ యొక్క నష్టాలను అయితే కవర్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అయితే బ్యాంకులు అనేది ఏదైనా ప్రమాదవశాత్తు నష్టాలను జరిగినప్పుడు కస్టమర్స్కి అయితే ఈ విధంగా తిరిగి డబ్బును అయితే చెల్లిస్తుంది. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.